నమస్తే దోస్తులు, అందరూ మంచున్నారు. అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎస్ఐకి. మీరందరూ అయితే చాలా బాగానే ప్రిపేర్ అవుతారు. ఈసారి ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అయితే అచీవ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈసారి ఏదో ఒక జాబ్ అయితే కొట్టాలని చెప్పేసి యూనిఫామ్ అయితే వేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కూడా. ఈ వీడియో దృష్టిలకు ఒక నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఈ వీడియోని గిట్టంగా కొంచెం జరంత లైక్ చేయరు. లైక్ చేసిన తర్వాత కింద మీకు ఇక్కడ హైప్ అనే బటన్ ఒకటి కనిపిస్తుంటది పక్కన. మీరు లైక్ చేసిన తర్వాతనే హైప్ అనే బటన్ వస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఆ హైప్ మీద కనుక మీరు ట్యాప్ చేసినట్టయితే ఇంకా కొంచెం ఫార్వర్డ్ పుష్ చేసినట్టయితే వీడియోని. సో నా చిన్న రిక్వెస్ట్ దానికోసం అయితే అట్లా చేయండి మీరు. సో ఈ వీడియో చేయడం గల ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసిండు, అన్న ఎస్పీఎఫ్ ఎస్ఐ గురించి కూడా, నేచర్ ఆఫ్ డ్యూటీస్ గురించి కూడా మీరు జాబ్ ప్రొఫైల్ వచ్చి అంతా కూడా చెప్పండి అన్న అని చెప్పేసి అన్నారు. సో ఇంకా చాలా మంది చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ప్రతి కామెంట్ కూడా నేను దాదాపు రిప్లై ఇస్తున్నా. కొన్ని రిప్లై ఇయ్యని కూడా కొన్ని ఉన్నాయి. అండ్ కొన్నిటికి నేను వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చాలా వరకు అన్ని విషయాలు మీకు చెప్దాం అనుకుంటున్నా. సో కాబట్టి ఏంటి అంటే, అన్ని వీడియోస్ అనేవి చేయడం అయితే ఇప్పుడు కుదరట్లేదు. సో ఒకదాని తర్వాత ఒకటి అట్లా వరుసగా అయితే చేసుకుంటూ వస్తున్నా. సో కొంచెం ముందు అనుకున్నాను, బట్ ప్రతి దాని కూడా నేను వీడియో అయితే ఖచ్చితంగా నేను చేస్తా. మీకు ఇన్ఫర్మేషన్ అందించడం కోసమే నేనైతే ఉన్నా. ఇన్ఫర్మేషన్ తో పాటు మోటివేషన్ అవ్వచ్చు, గైడెన్స్ అవ్వచ్చు, ఇదంతా కూడా నేను మీకు అయితే అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. సో దానికోసం ఏం లేదు, వీడియోని లైక్ చేసి హై బటన్ అయితే ట్యాప్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7,437 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు అయితే అప్రూవల్ లభించింది. ఆయా డిపార్ట్మెంట్లకు అయితే ఇచ్చేసింది కదా, నోటిఫికేషన్ మీరు రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో అందులో భాగంగా మనకైతే ఈ ఎస్పీఎఫ్ ఎస్ఐలు వచ్చేసి 44 ఎస్ఐ పోస్టులు అయితే ఉన్నాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. ఇది వచ్చేసి స్టేట్ వైజ్ పోస్ట్ అనమాట. ఇందులో ఉమెన్స్ కి అయితే 33.33% ఆఫ్ రిజర్వేషన్ అయితే కల్పించబోతున్నారు. అండ్ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా 33.33% రిజర్వేషన్ అయితే కల్పించబోతున్నారు ఉమెన్స్ కి. అయితే ఇది స్టేట్ పోస్ట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే చూద్దాం మనము. అన్ని ఎస్ఐ లాగానే దీనికైతే సేమ్ ఉంటుంది అనమాట. క్వాలిఫికేషన్ కూడా ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళైతే అర్హులు. ఓపెన్ డిస్టెన్స్ యూనివర్సిటీలో చేసిన వాళ్ళు కూడా అర్హులే. కాకపోతే వాళ్ళు ఆ సంబంధిత అధికారిక సంస్థల చేత గుర్తింపు పొంది అయితే ఉండాలి. అట్లా గుర్తింపు పొంది ఉండకపోతే మాత్రం ఆ డిగ్రీ అనేది చెల్లుబాటు కాదు. రెండవది ఏంటి అంటే, ఈ యొక్క డిగ్రీ అనేది కూడా 1/7/2026 నాటికైతే పూర్తి చేసుకుని అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో మనం ముఖ్యంగా దీని గురించి ఏజ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఏజ్ వచ్చేసి ఓసీ వాళ్ళకి 21 to 30 ఇయర్స్ వరకు అనమాట. వీళ్ళు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్యలో జన్మించి ఉండాలి అని అంటే 1/7/1996 తర్వాత జన్మించి ఉండాలి. అట్లాగే 1/7/2005 కంటే ముందు అయితే జన్మించి ఉండాలి. అండ్ అదే ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క ఏజ్ వచ్చేసి 21 to 35 ఇయర్స్ వరకు అనమాట. వీళ్ళు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్యలో జన్మించి ఉండాలి అని అంటే 1/7/1991 తర్వాత జన్మించి ఉండాలి. అట్లాగే 1/7/2005 కంటే ముందు జన్మించి ఉండాలి. ఇట్లా ఉంటే 1/7/2026 నాటికి 35 ఇయర్స్ క్రాస్ చేయకుండా అయితే ఉంటారు అనమాట. సో దీని యొక్క హైట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, మేల్ క్యాండిడేట్స్ అయితే 167.6 సెంటీమీటర్ల హైట్ ఉంటే సరిపోతుంది. అదే ఉమెన్స్ అయితే 152.5 సెంటీమీటర్ల హైట్ ఉంటే సరిపోతుంది. అట్లాగే ఎస్టీ అబోరిజినల్ ట్రైబ్స్ కు సంబంధించినటువంటి మేల్ క్యాండిడేట్స్ అయితే 160 సెంటీమీటర్ల హైట్ ఉంటే సరిపోతుంది. అదే ఎస్టీ అబోరిజినల్ ట్రైబ్స్ సంబంధించినటువంటి ఉమెన్స్ అయితేనేమో 150 సెంటీమీటర్ల హైట్ ఉంటే అయితే సరిపోతుంది. సో ఫస్ట్ దీనికి ఎట్లాగో సేమ్ ఎస్ఐ లాగానే ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ప్రిలిమినరీ టెస్ట్ లో మనం అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అన్ని ఎస్ఐలకు సేమ్ ప్రిలిమినరీ టెస్ట్ అనేది. సో ఇందులో క్వాలిఫై అయిన తర్వాత మనకైతే పిఎంటీ అండ్ పిఈటీ పిలుస్తారు. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో మనకైతే మేల్ క్యాండిడేట్స్ కి అయితే 1600 మీటర్స్ రన్నింగ్ రేస్ అయితే ఉంటుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితేనేమో 800 మీటర్స్ రన్నింగ్ అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1600 మీటర్స్ రన్నింగ్ రేస్ ని 7 minutes 15 seconds లోపల పూర్తి చేయాల్సి అయితే ఉంటది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 800 మీటర్స్ ని 5 minutes 20 seconds లోపల పూర్తి చేయాల్సి అయితే ఉంటది. సో ఇక్కడ మనకు సివిల్ ఎస్ఐ, ఎస్ఎఫ్ఓ, జైలర్ తో పోల్చుకున్నట్టయితే మనకి ఈ ఎస్పీఎఫ్ ఎస్ఐ పోస్ట్ కి ఈవెంట్స్ మార్కులు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తాయి ఈవెంట్స్ మార్కులు అనేవి. ఎట్లా అంటే, మనకు 1600 మీటర్ల రన్నింగ్ ని మనము 7 minutes 15 seconds లోపల ఎంత తక్కువ టైంలో కొట్టినట్టయితే మనకు అన్ని మార్క్స్ అనేది ఎక్కువ యాడ్ అవుతుంటాయి. ఈ రన్నింగ్ అనేది 100 మార్కులకు ఉంటుంది అనమాట. నువ్వు కరెక్ట్ బార్డర్ లో కొట్టినావు అనుకో, అంటే 7 నిమిషాల 20 సెకండ్లు లేదా 7 నిమిషాల 19 సెకండ్లకు పూర్తి చేసినావు అనుకో, నీకు 50 మార్క్స్ వస్తాయి. అట్లాగే నువ్వు ఇంకా తక్కువ టైంలో కొడితే నీకు ఇంకెక్కువ మార్కులు వస్తాయి. ఇట్లా ఈవెంట్స్ అనేవి ఒక 40-45 డేస్ నడుస్తుంటాయి కదా. నడిచిన తర్వాత ఇందులో వచ్చినటువంటి రా మార్క్స్ ఉంటాయి కదా నీకు, వీటిని డైరెక్ట్ అక్కడ యాడ్ చేయరు. ఫైనల్ ఎగ్జామ్ మార్కుల్లో ఏం చేస్తారంటే, వీటిని నార్మలైజేషన్ పద్ధతి ద్వారా నార్మలైజేషన్ అయితే చేస్తున్నారు. సో దీని ద్వారా మార్కులు పెరగొచ్చు, తగ్గొచ్చు, కొంచెం ఫ్లక్చువేషన్ అనేవి అవుతూ ఉంటాయి అనమాట. అవి వచ్చినటువంటి ఆఫ్టర్ నార్మలైజేషన్ మార్క్స్ ను మీకు లాస్ట్ లో మళ్ళీ చెప్తా. ఎగ్జామ్ మార్కులను ఆఫ్ చేసి ఇవి ఫుల్ యాడ్ చేస్తూ అట్లా ఒక లిస్ట్ తీస్తారనమాట. ఇందులో అయితే మనకి ఈవెంట్స్ లో ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళకు చాలా మంచి అవకాశం అనమాట ఎస్పీఎఫ్ ఎస్ఐ కొట్టుకోవడానికి. నెక్స్ట్ తర్వాత మనకైతే మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అందరికి తెలిసినట్టే ఎస్ఐ ఎగ్జామ్ సేమ్. పేపర్ 1 ఇంగ్లీష్ ఉంటుంది. అది డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ వచ్చేసి మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 45 minutes టైము. దీనికి 25 మార్క్స్. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, మన వీడియోలో చెప్పుకున్నాము. అండ్ ఆల్సో డిస్క్రిప్టివ్ వచ్చేసి 75 మార్క్స్ ఉంటుంది. మొత్తం 100 మార్క్స్ కి క్యాస్ట్ వైజ్ గా ఓసీలకు అయితే 40% మార్కులు, బీసీలకు అయితే 35% మార్కులు, అదే ఎస్సీఎస్ లకు అయితే 30% మార్కులు వస్తే మనం దీనిలో క్వాలిఫై అయినట్టు లెక్క.
అట్లాగే తెలుగు పేపర్ కూడా ఉంటుంది, సేమ్ దానిలో ఇంగ్లీష్ లానే ఉంటుంది. ఈ తెలుగులో ఉంటుంది, తెలుగు గ్రామర్ పార్ట్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 50 ఉంటే 25 మార్క్స్, అండ్ అట్లాగే 75 మార్క్స్ కి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది ఎగ్జామ్. ఇందులో మనకి అది 25 ప్లస్ 75 100 మార్క్స్ కి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎంత రావని అంత వస్తే క్వాలిఫై అవుతుంటాం. తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే మెయిన్ గా మనకి పేపర్ 3 అండ్ పేపర్ 4 ఇందులో వచ్చినట్టు మార్కులే మనకి ఎగ్జామ్ లో యాడ్ కావడం అనేది జరుగుతుంటది. సో పేపర్ 1 పేపర్ 2 అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఇది క్వాలిఫై అయితేనే పేపర్ 3 అండ్ పేపర్ 4 అనేది వాల్యుయేషన్ చేస్తారు. సో పేపర్ 3 వచ్చేసి మనకు రీజనింగ్, అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. ఇది 200 క్వశ్చన్స్ కి 3 అవర్స్ టైం ఉంటుంది, 200 మార్క్స్ ఉంటుంది. అట్లాగే పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్ అన్నమాట. ఇది 200 క్వశ్చన్స్ ఉంటుంది, 200 మార్క్స్ ఉంటుంది, 3 అవర్స్ టైం ఉంటుంది. పేపర్ 3 పేపర్ 4 మార్కులు 200 ప్లస్ 200 400. ఈ 400 కి మనకి ఎన్ని మార్కులు అయితే వస్తాయి వాటిని ఆఫ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నీకు రీజనింగ్, అర్థమెటిక్ లో నీకు 140 వచ్చినాయి, జిఎస్ పేపర్ లో నీకు ఒక 130 వచ్చినాయి. 140 ప్లస్ 130 ఎంత? 270. ఈ 270 ఏం చేస్తారంటే ఆఫ్ చేస్తారు. 270 లో ఆఫ్ అంటే ఎంత? 135. ఈ 135 కి ప్లస్ నీకు ఈవెంట్స్ లో వచ్చినటువంటి మార్క్స్ ఉంటాయి కదా, నువ్వు రన్నింగ్ ఎంత టైంలో ఫినిష్ చేసినావు అని చెప్పేసి వాటిని నార్మల్ చేసిన పద్ధతి నార్మల్ చేసిన తర్వాత స్కోర్ వస్తుంది కదా, దాన్ని యాడ్ చేస్తారు. ఇందులో ఎగ్జామ్ మార్కులు ఆఫ్, అవి ఫుల్ మార్క్స్ యాడ్ చేస్తే ఇట్లా ఒక లిస్ట్ తీస్తారు. ఆ లిస్ట్ లో మనకి మీ కేటగిరీలో అవ్వచ్చు, మీ క్యాస్ట్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓపెన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఒక లిస్ట్ తీస్తారు, టాప్ ర్యాంకర్ లిస్ట్ ని. దాన్ని బట్టి నీకు సెలెక్ట్ అయితే నువ్వు సెలెక్ట్ అయినట్లు లెక్క. ఎస్పీఎఫ్ ఎస్ఐ పోస్టులు వచ్చేసి 44 ఉన్నాయి ఈసారి పోస్టులు. దీని తర్వాత మనకి ఎట్లాగో మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకైతే ట్రైనింగ్ అయితే పంపడం జరుగుతుంది. సో ఇలా యొక్క ట్రైనింగ్ వచ్చేసి సేమ్ టీజీఎస్పీఎల్ అయితే ఉంటుంది, రాజా బహదూర్ వెంకటరామరెడ్డి పోలీస్ అకాడమీ హైదరాబాద్ లో అయితే ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి దీనికి 12 మంత్స్ అనమాట, 12 నెలల ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇది దాదాపు అన్ని ట్రైనింగ్ లాగానే ఉంటుంది, దీంట్లో కొంచెం వేరియేషన్స్ అయితే ఉంటాయట. ఈ 12 మంత్స్ ట్రైనింగ్ లో మనకి పీటీ ఉంటుంది, స్క్వాడ్ డ్రిల్ ఉంటుంది, ఇంకా వేరే డ్రిల్స్ ఉంటాయి, అండ్ ఆల్సో దాంతో పాటుగానే క్లాసెస్ కూడా ఉంటాయి. అందులో ఎగ్జామ్స్ కూడా పెడుతూ ఉంటారు. వాటన్నింటిలో మనం అయితే పాస్ కావాల్సి అయితే ఉంటుంది. సో ట్రైనింగ్ లో మనకి ఫుల్ సాలరీ అయితే రాదు, స్టైఫండ్ అయితే వస్తూ ఉంటది. సో ఆఫ్టర్ ట్రైనింగ్ మనకైతే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంతకు ముందు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ యూనిట్స్ అయితే చెప్పిన కదా, ఏమేమి యూనిట్స్ ఉన్నాయని ఒకసారి వెళ్ళి అయితే ఆ వీడియోని చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంటుంది ఎస్పీఎఫ్ గురించి. ఆ యూనిట్లలో సబ్ ఇన్స్పెక్టర్ డ్యూటీస్ అనేటువంటి అనమాట. ఈ యొక్క డ్యూటీస్ ఎట్లా ఉంటాయని మనం మాట్లాడుకున్నట్టయితే సివిల్ ఎస్ఐ లాగా అంత ప్రెషర్, అంత డ్యూటీస్, అంత రిస్క్ అయితే ఏం ఉండదట. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కాదు కదా. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్ అని చెప్పుకున్నాం కదా, ఎస్పీఎఫ్ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. సెంట్రల్ లో మనకి సిఐఎస్ఎఫ్ ఎట్లనో, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎట్లనో, మన స్టేట్ లో కూడా ఇట్లాంటి ఫోర్స్ ఒకటి ఉండాలని చెప్పేసి ఇండస్ట్రీస్ అంటే ఇండస్ట్రీస్ అని కాదు, ప్రభుత్వ కట్టడాలు, ప్రభుత్వ భవనాలు ఉంటాయి కదా, వీటన్నింటికి కూడా భద్రత కల్పించడం అనేది ఈ ఎస్పీఎఫ్ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇందులో భాగంగానే మనం ఆ వీడియోలు చెప్పుకున్నాం ఏ యూనిట్స్ దగ్గర మనకి ఎస్పీఎఫ్ డ్యూటీస్ ఉంటాయని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు అవ్వచ్చు, సెక్రటేరియట్ అవ్వచ్చు, ఈ థర్మల్ పవర్ స్టేషన్స్ ఉంటాయి కదా, వీటి దగ్గర అవ్వచ్చు, జెంకోస్ ఉంటాయి కదా, వాటి దగ్గర. అండ్ నెక్స్ట్ టైం నుంచి కూడా డిస్టిక్ కోర్టు అండ్ డిస్టిక్ ఒక హెల్త్ సెంటర్ ఉంటది కదా, డిస్టిక్ హాస్పిటల్, వీటి దగ్గర కూడా వీళ్ళనైతే ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అయితే ప్రస్తావనలు అయితే ఉన్నాయట. నెక్స్ట్ ఎట్లా జరుగుతుందో మనం అయితే చూద్దాం, ఇప్పటి వరకు అయితే తెలియదు. సో మన కానిస్టేబుల్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం కదా, వీళ్ళ యొక్క డ్యూటీస్ సెంట్రీ డ్యూటీస్ అని చెప్పేసి. ఆ యొక్క సెంట్రీ డ్యూటీలో ఈ సబ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తారంటే చెకింగ్ డ్యూటీ అనమాట. అదే సివిల్ ఎస్ఐ లాగా లా అండ్ ఆర్డర్, వెహికల్ తీసుకోవాలా, అటు పోవాలా, ఇటు పోవాలా, ఆ ఎఫ్ఐఆర్, ఈ కేసు, ఆ డ్యూటీ, ఈ డ్యూటీలు అన్నట్టు మెంటల్ ప్రెషర్ బాగా ఉంటుంది జర సివిల్ ఎస్ఐకి. కొంచెం స్ట్రెస్ఫుల్ జాబ్ సివిల్ ఎస్ఐ అనేది. దానికంటే వీళ్ళకైతే తక్కువ అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు 24 అవర్స్ డ్యూటీ ఉంటుంది సబ్ ఇన్స్పెక్టర్ ది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్ లో ఒక ముగ్గురు ఎస్ఐలు ఉన్నారు అనుకుందాం. ఒక ఆయన 24 అవర్స్ డ్యూటీ చేస్తారు, నెక్స్ట్ 24 అవర్స్ రెస్ట్ ఉంటాడు. ఇంకిద్దరు ఎస్ఐలు ఏం చేస్తారు అని అంటే వాళ్ళకి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు డ్యూటీకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో ఇట్లుంటాయి అనమాట. వీళ్ళు ఏముంటదంటే కానిస్టేబుల్ అవచ్చు, హెడ్ కానిస్టేబుల్ అవచ్చు. హెడ్ కానిస్టేబుల్ సమక్షంలో కానిస్టేబుల్ అయితే సెంట్రీ డ్యూటీలు చేస్తూ ఉంటారు దగ్గర, గేట్ దగ్గర అవచ్చు, బిల్డింగ్ దగ్గర అవచ్చు. ఆ సెంట్రీ డ్యూటీలో భాగంగా వీళ్ళు కరెక్ట్ ఉన్నారా లేదా, కరెక్ట్ వస్తువులు ఉన్నాయా లేదా, కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళైతే డ్యూటీకి వచ్చేసి సర్ప్రైజ్ విజిట్లు వచ్చేసి చెక్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఆల్సో ఆ వెపన్స్ అవ్వచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి రౌండ్స్ అవ్వచ్చు, ఆ రౌండ్ బ్యాగ్స్ అవ్వచ్చు, ఆ వైర్లెస్ సెట్ అవ్వచ్చు, ఇదంతా ప్రాపర్ ఉన్నాయా లేవా, అందరు ప్రాపర్ ఉన్నారా లేదా, ఎవరైనా ఎటైనా వెళ్ళినరా ఏందని చెప్పేసి చెక్ చేసుకోవడమే వీళ్ళ యొక్క మెయిన్ రోల్ అనమాట. అండ్ ఆల్సో నువ్వు ఏ బిల్డింగ్ దగ్గర, ఏ భవనం దగ్గర అయితే డ్యూటీ చేస్తున్నావో అందులోంచి ఏ వస్తువు బయటకు వెళ్ళినా లోపలికి వచ్చినా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ లోపలికి వచ్చేటటువంటి వస్తువులు ఉన్నాయి అనుకో, ఆ బిల్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు ఉందబ్బా, హైకోర్టు దగ్గర సెంట్రీ డ్యూటీ చేస్తున్నావు కానిస్టేబుల్. సో అందు లోపలికి ఇంకేమన్నా వస్తువులు సామాగ్రి వచ్చేది ఉందనుకో, ఆ యొక్క డివో అంటారు. డివో అంటే డ్యూటీ ఆఫీసర్ యొక్క పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదే ఆ యొక్క బిల్డింగ్ నుంచి వెళ్ళి ఏవైనా వస్తు సామాగ్రి గనక, ఏదైనా వస్తువులు బయటకు గనక వెళ్ళాలంటే ఆ డివో అంటే డ్యూటీ ఆఫీసర్ యొక్క సైన్ అనేది కంపల్సరీ అనమాట. అంటే లోపలికి ఎవరైనా వచ్చినా చేసినా కూడా వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్ని రాసుకోవాల్సి అయితే ఉంటది అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు. సో ఇట్లనే మెయిన్లీ మనకు సెంట్రీ డ్యూటీలు చేసేది కానిస్టేబుల్స్. హెడ్ కానిస్టేబుల్ అయితే ఉంటాడు అక్కడ, సెంట్రీ డ్యూటీలు చేసేది మాత్రం కానిస్టేబుల్సే. ఈ హెడ్ కానిస్టేబుల్ పైన ఉన్నటువంటి
వాళ్ళు ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, ఆర్ఐ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఆ పై స్థాయిలు సబ్ ఇన్స్పెక్టర్ అండ్ పై స్థాయి వాళ్ళందరూ కూడా చెక్ చేయడమే వాళ్ళ యొక్క డ్యూటీస్ అనమాట. మెయిన్లీ డ్యూటీ చేసే మాత్రం కానిస్టేబుల్స్ అనమాట. వాళ్ళు కరెక్ట్ ఉన్నారా లేదా, కరెక్ట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి చూసుకునే బాధ్యత అయితే సబ్ ఇన్స్పెక్టర్ ఉంటుంది అనమాట. మెయిన్లీ ఇప్పుడు జంకుల దగ్గర చేసేటోళ్ళకైతే జంకుకు సంబంధించినటువంటి వాళ్ళు క్వార్టర్స్ ఇస్తారనమాట. ఆ క్వార్టర్స్ లోనే వీళ్ళు ఉంటే ఉండొచ్చు, లేకపోతే బయటనే ఉండొచ్చు. చాలా మట్టుకు అయితే బయటనే ఉంటారట. అండ్ వేరే ఎస్పీఎఫ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ తరపున అయితే ఎటువంటి క్వార్టర్స్ అనేవి ఇవ్వరనమాట. అంటే స్టే చేయడానికి ఇల్లు టైప్ అనమాట. గవర్నమెంట్ ప్రొవైడ్ చేయదన్నమాట. సాధారణంగా 9 o'clock అయితే ఫాలిన్ అయితే ఉంటుందట. ఇప్పుడు ఆర్బీఐ దగ్గర ఎస్టీలకు కొంచెం వేరే ఉంటది. అండ్ హైకోర్టు దగ్గర ఎస్టీలకు కొంచెం వేరే ఉంటది. ఒక పెట్రోలింగ్ వెహికల్ ఉంటది, పెట్రోలింగ్ కూడా చేయాల్సి అయితే ఉంటుందట. ఇప్పుడు ఆర్బీఐ దగ్గర నైట్ అండ్ ఒక ఎమర్జెన్సీ అలారం అనేది ఉంటుంది అనమాట. అది మోగినప్పుడు ఖచ్చితంగా అందరు వెళ్ళేసి ఒక ప్లేస్ ఉంటది చెప్తారు. ఆ ప్లేస్ లో వాళ్ళందరూ అయితే ఒక దగ్గర అంటే మీట్ అవ్వాల్సి ఉంటారట. ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం అందరం ఎట్లా రెస్పాండ్ అవుతాం ఏంది అని చెప్పేసి తెలుసుకొని అయితే అట్లా టెస్ట్ అలారం అయితే కండక్ట్ చేస్తుంటారట. ఇప్పుడు జంకోలలో ఒక విధంగా ఉంటుంది, హైకోర్టు దగ్గర ఒక విధంగా ఉంటుంది, సెక్రటరీ దగ్గర ఒక విధంగా ఉంటుంది. సో వీటన్నిటికీ మెయిన్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఎస్పీఎఫ్ లో సబ్ ఇన్స్పెక్టర్ అనేటటువంటి పోస్ట్ కి డ్యూటీస్ ఏముంటాయంటే వీళ్ళు చేసేటటువంటి కానిస్టేబుల్ అవ్వచ్చు, హెడ్ కానిస్టేబుల్ అవ్వచ్చు, వీళ్ళు చేసేటటువంటి సెంట్రీ పోస్ట్ అవ్వచ్చు, డ్యూటీలు అవ్వచ్చు, పర్ఫెక్ట్ ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేసుకోవడము, వస్తువులు అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కి రెస్పాన్సిబిలిటీ, అందులోకి ఏం పోయినా వచ్చినా కూడా రెస్పాన్సిబిలిటీ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. ఇవే ఉంటాయి మెయిన్లీ. అంత ఎక్కువగా వేరే డ్యూటీస్ అయితే ఏం ఉండవట. జర కొంచెము వేరే సివిల్ ఎస్ఏ వాళ్ళతో పోలిస్తే కొంచెం లైఫ్ అనేది ఆరామ్సే ఉంటుందని చెప్పేసి అయితే నాకు మా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పారు, ఎస్పీఎఫ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. సో ఫ్యామిలీని ఒక దగ్గర మనం పెట్టేసుకున్నామనంటే ఆరామ్సే ఉంటాయి డ్యూటీలు అయితే. మెంటల్ టెన్షన్, మెంటల్ టార్చర్ అయితే దాదాపు ఏమైతే ఉండదు, జర ప్రశాంతంగానే ఉంటది ఈ డ్యూటీలు అని అయితే చెప్పారు నాకు. అయితే ఇంకో విషయం ఏంటి అంటే ఈ ఎస్పీఎఫ్ లో పనిచేస్తున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పిల్లలకు కూడా చిల్డ్రన్స్ కోటా అనేది ఉంటుంది అనమాట. ఎస్పీఎఫ్ లోనే మళ్ళీ రావాలనుకుంటే ఇందులో వాళ్ళకైతే కోటా ఉంటుంది అనమాట. అండ్ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ నుంచి వెళ్ళి ఎస్పీఎఫ్ ఎస్ఐ కొట్టడానికి వీళ్ళకి కూడా మళ్ళీ అందులో కోటా అయితే ఉంటుంది. అంతకు ముందు అయితే 4% కోటా అయితే ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎస్పీఎఫ్ ఎస్ఐ యొక్క ప్రమోషన్ ఛానల్ గురించి మనం కనుక చూసుకున్నట్టయితే సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత ఆర్ఐ తర్వాత ఏసీ తర్వాత డీసీ తర్వాత కమాండెంట్ లో కమాండెంట్ 1, కమాండెంట్ 2, కమాండెంట్ 3 ఉంటారు. కమాండెంట్ 1 అంటే ఆ ముగ్గురు కమాండెంట్లలో సీనియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కమాండెంట్ 1, తర్వాత కొంచెం జూనియర్ కమాండెంట్ 2, తర్వాత ఆ కొంచెం జూనియర్ కమాండెంట్ 3 అనమాట. సో కమాండెంట్ 1 రిటైర్డ్ అయిపోతే 2 ఉన్న పర్సన్ 1 ప్లేస్ లోకి వెళ్తాడు, 3 ఉన్న పర్సన్ 2 ప్లేస్ లోకి వెళ్తాడు. ఇంకొకరు కొత్త వారికి ప్రమోషన్ వస్తే కమాండెంట్ 3 గా ఉంటారు అనమాట. సో తర్వాత డిఐజీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అనమాట. ఆ తర్వాత డీజీ ఉంటాడు. డీజీ అనే వాళ్ళు సెంట్రల్ నుంచి రిక్రూట్ అవుతారు, వాళ్ళు ఐపీఎస్ లకే ఇస్తారనమాట డీజీ పోస్ట్ అనేది. సో ఇందులో మధ్యలో ఎటువంటి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ అనేది లేదు. ఎస్ఐగా నువ్వు సెలెక్ట్ అయినవు అని అంటే ఆర్ఐ, ఏసీ, డీసీ ఇవన్నీ ప్రమోషన్ ద్వారానే ఫుల్ఫిల్ చేసుకునేటువంటి పోస్టులు అనమాట. నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ అయితే 6 to 8 years లో దాదాపుగా ఆర్ఐ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంటదట. ఈ ఎస్ఐ తర్వాత ఎస్ఐ అండ్ ఆ పై స్థాయిలో ఉన్నటువంటి పోస్టుల యొక్క డ్యూటీస్ అన్ని కూడా చెకింగ్ చేయడము, సెంట్రీ డ్యూటీలు ఇన్స్పెక్షన్ చేయడము, సర్ప్రైజ్ విజిట్లు చేయడం, ఇట్లాంటి డ్యూటీసే మెయిన్లీ ఉంటాయట. వీళ్ళ యొక్క శాలరీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే బేసిక్ పే వచ్చేసి 42,300 రూపాయలు. అన్ని అలవెన్సులు కలుపుకుంటే దాదాపు 70,000 ప్లస్ అయితే నెట్ క్యాష్ అయితే వస్తాయి డైరెక్ట్ మనకి. శాలరీ పరంగా అయితే పర్లేదు, మంచిగా అని చెప్పుకోవచ్చు. డ్యూటీ ప్రశాంతత పరంగా అయితే కొంచెం ప్రశాంతత అయితే ఉంటది. బట్ ఇది స్టేట్ వైజ్ పోస్ట్ కాబట్టి ఆ ఒక్కటి మాత్రము కొంచెం అమ్మ నాన్న కావచ్చు, ఇంటికి కావచ్చు, అగ్రికల్చర్ అవి ఉన్న వాళ్ళకైతే కొంచెం దూరంగా వెళ్ళి అక్కడనే ఫ్యామిలీ షిఫ్ట్ చేసుకుని అక్కడనే ఉండి డ్యూటీ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. కానీ డ్యూటీలో భాగంగా అయితే కొంచెం అయితే పీస్ఫుల్ గానే ఉంటుందని చెప్పేసి అయితే తెలిసింది నాకు. మన ఫ్యామిలీ ఎక్కడ ఉంటామో అక్కడనే మన ఫ్యామిలీని పెట్టేసుకొని ఇక మన పిల్లల ఎడ్యుకేషన్ అవచ్చు అంతా కూడా అక్కడనే చేసుకోవడం అయితే ఉంటుందన్నమాట. నేను ఎస్పీఎఫ్ లో లేను కాబట్టి నాకు ఎంత ఇన్ఫర్మేషన్ అయితే నేను మా ఫ్రెండ్స్ ద్వారా అడిగి తెలుసుకొని ఈ వీడియోని అయితే చేస్తున్నా. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి, ఇంకేమైనా పాయింట్స్ ఉంటాయి, ఎవరైనా ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐలు ఎవరైనా ఉంటే ఈ వీడియో కనుక చూస్తుంటే కింద మీరైతే కామెంట్ చేయండి. ఇంకేమైనా డ్యూటీస్ ఏమైనా ఉంటే, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ నేను మిస్ చేసినా కూడా అది మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయచ్చండి. సో ఏం లేదు, జన ఈ వీడియో చేసుకున్నందుకు నాకైతే కొంచెం మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము. కొంచెం లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత అక్కడ హైప్ అనే బటన్ వస్తుంది. మీరు లైక్ చేస్తేనే హైప్ అనే బటన్ అక్కడ వస్తుంది. ఆ హైప్ మీద క్లిక్ చేయండి. ఇట్లా పాయింట్స్ ఇట్లా స్కోర్ పెరుగుతుంటుంది అనమాట. సో దాని ద్వారా నా యొక్క వీడియో కొంచెం బూస్ట్ ఇచ్చినట్టయితే మీరు. సో నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకైతే కొంచెం మోటివేషన్ అయితే లభిస్తుంటది. సో కష్టపడి ఫలితాలు చెప్పేసి కోరుకుంటూ మీ డీప్ థింకర్ ఫైర్ ఫైటర్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.